మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో డబ్బు ఎందుకు రావడం లేదు అనే దాని గురించి మనం వివరాలు తెలుసుకుందాం. చాలామంది డబ్బు రావడం కోసం, డబ్బు సంపాదించడం కోసం ప్రణాళికలు వేస్తారు, దానికోసం ప్రయత్నిస్తారు. కానీ డబ్బు ఎందుకు రావడం లేదు? ఎందుకు రావడం లేదంటే వాళ్ళు ప్రణాళికలు వేసుకున్న వాళ్ళు డబ్బు సంపాదించకపోవడానికి కారణాలు ఏంటంటే ఒక 10 కారణాలు ఉన్నాయి. ఆ 10 కారణాలు ఏందనేది మనం ఇప్పుడు చూద్దాం మిత్రులారా. డబ్బు రాకపోవడానికి కారణాలు ఏంటంటే మిత్రులారా, ముందుగా వాళ్ళు ఆదాయం పెంచుకోకుండా ఖర్చు చేస్తూ ఉంటారు మిత్రులారా. అంటే వాళ్ళ ఆదాయం తక్కువ ఉంటుంది కానీ ఖర్చు మాత్రం ఎక్కువ ఉంటుంది. అందుకోసమని వాళ్ళు డబ్బు సంపాదించలేరు. డబ్బు సంపాదించాలంటే వాళ్ళ యొక్క ఆదాయాన్ని ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారో లెక్కలోకి తీసుకోవాలి మిత్రులారా. అప్పుడే వాళ్ళు డబ్బు సంపాదించగలుగుతారు. అలా కాకుండా వాళ్ళు సేవింగ్ చేయకుండా షో చేస్తారు. అంటే ఇతరుల మెప్పుదల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ సేవింగ్స్ ఉండవు, వాళ్ళ అమౌంట్ సేవింగ్ ఉండదు. అలా కూడా వాళ్ళు డబ్బు సంపాదించలేరు మిత్రులారా. ఇది చాలా ఇంపార్టెంట్. సేవింగ్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అలాగే మిత్రులారా, వాళ్ళ అవసరం కోసం ఖర్చు చేయరండి. వాళ్ళ అవసరం కోసం కాకుండా కోరికల కోసం ఖర్చు చేస్తారు. చాలా అవసరం లేకుండా కూడా కొనేస్తారు. ఎగ్జాంపుల్, ఒక మొబైల్ కావచ్చు, కారు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వాళ్ళకి అవసరం లేకపోయినా అది కొనేస్తారు. అంటే అప్పు చేసి ఎప్పుడు కూడా కొనకూడదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మీరు డబ్బు రాకుండా, మీరు డబ్బు మీ దగ్గరికి ఎందుకు రావడం లేదంటే మీకు అవసరమా కాదా, ఒక వస్తువు మీరు కొనేటప్పుడు అది మీకు అవసరమా కాదా అని దాన్ని 1-2 సార్లు ఆలోచించి అది కొన్నప్పుడు మాత్రమే అది మీకు ఉపయోగపడుతుంది మిత్రులారా. మీకు అవసరమైన దాన్ని మీరు ఆపేశారనుకోండి, డబ్బు అల్టిమేట్గా మీరు సంపాదించగలుగుతారు. సపోజ్ మీరు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకుందాం. 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నందుకు మీరు ఈఎంఐ కట్టాలి, ఇల్లు రెంట్ కట్టాలి, పిల్లల చదువులకు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా. ఏది అవసరం కాదని మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే మీ దగ్గరికి డబ్బు వస్తుందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. అనవసరమైనవి కొనకండి. అప్పుడు మాత్రమే మీ దగ్గరికి డబ్బు రాదు. మీకు అనవసరమైనవి కాదు మిత్రులారా. అవసరమైనవి మాత్రమే కొనుక్కోండి, అనవసరమైన కొనకండి. ఎందుకంటే అప్పుడు మీరు ధనవంతులు కావాలంటే, డబ్బు మీ దగ్గర రావాలంటే మీకు అనవసరమైనవి అవసరమా ఐడెంటిఫై చేయండి. అప్పుడు మాత్రమే వాటి కొనండి. అప్పుడే మీ దగ్గరికి డబ్బు వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. కానీ చాలామంది అనవసరమైనవి వాళ్ళ కోరికల కోసం కొనేస్తూ ఉంటారు. అందుకోసమని వాళ్ళ దగ్గరికి డబ్బు రావడం లేదు మిత్రులారా. డబ్బు వాళ్ళు సంపాదించలేకపోతున్నారు. అలాగే మిత్రులారా, పని కంటే మాటల్ని ఎక్కువగా నమ్ముతారు. అంటే పని చేయడంలో కాకుండా మాటల్లో ఎక్కువ నమ్ముతారు. నువ్వు కోటీశ్వరులు అవుతావు, నువ్వు లక్షాధికారి, పని చేస్తే లక్షాధికారి. మిత్రులారా, మీరు విజయం సాధించాలంటే, డబ్బు మీ దగ్గరికి రావాలంటే మాటలను కాదండి మిత్రులారా నమ్మడం, మీ యొక్క పనిని నమ్మండి. ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించగలుగుతారు. అందుకే చాలామంది మాటల్ని నమ్ముతారు కాబట్టి డబ్బు వాళ్ళ దగ్గరికి రావడం లేదనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. అలా తెలుసుకొని మీ ఈ రోజు నుంచి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఆలోచన ఏదైతే ఉందో మీ దగ్గర, దానిని ఆచరణలో పెట్టండి. అప్పుడు డబ్బు మీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాగే మీరు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది టైం వేస్ట్ చేస్తాం అనేది జీవితంలో చాలా పెద్ద మార్పు అని గుర్తుపెట్టుకోండి, చాలా పెద్ద తప్పు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. టైం అనేది అందరికీ ఒకటే టైం అండి. టైం అనేది కోటీశ్వరుడికైనా ఒకటే టైము, అలాగే రిక్షా తొక్కేవాడికైనా అదే టైం మిత్రులారా. ఆ టైంను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, అవి గాసిప్ చెప్పడం గురించి ఉపయోగించుకుంటున్నామా, లేకపోతే టైం వేస్ట్ చేస్తున్నామా, రీల్స్ చూస్తున్నామా, లేదా ఫోన్లో ఎక్కువ టైం గడుపుతున్నామా, దాని మీద చాలామంది ఫోన్లో ఎక్కువ టైం గడుపుతూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అందుకోసమే వాళ్ళకి డబ్బు రాదండి. మీరు డబ్బు సంపాదించాలంటే మీరు దేనికోసం ఎక్కువ టైం కేటాయించారు? మీ పని కోసం టైం ఎక్కువ కేటాయించారా? మీరు డబ్బు సంపాదించడం కోసం ఎక్కువ టైం కేటాయించారా? లేదంటే మీ టైం పాస్ కోసం టైం కేటాయిస్తున్నారా? మీరు గాసిప్ చెప్తున్నారా? లేదా ఫోన్లో అనవసరమైన రీల్స్ ఏమైనా చూస్తున్నారా? మీ జీవితంలో సక్సెస్ అయిన వాటి గురించి చూస్తున్నారా అనేది తెలుసుకోవాలి మిత్రులారా. చాలామంది దగ్గరికి డబ్బు రాకపోవడానికి కారణం ఈ టైం వేస్ట్ అనేది ఒక కారణం మిత్రులారా. అందుకోసమని వాళ్ళు ఫోన్లో టైం చాలా వేస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మిత్రులారా, వాళ్ళు డబ్బు సంపాదించాలని కోరుకుంటుంది, కానీ డబ్బు ఎందుకు రావట్లేదు? మరి డబ్బు సంపాదించాలని కోరుకున్నప్పుడు డబ్బు రావాలి కదా. మరి ఎందుకు డబ్బు రావట్లేదంటే మిత్రులారా, వాళ్ళకు డబ్బు ఎలా రావాలి అనుకుంటారంటే, వాళ్ళు కష్టాన్ని తప్పించుకొని డబ్బు రావాలంటారు. కష్టాన్ని తప్పించుకుని డబ్బు ఎలా వస్తుందండి? కష్టే పలే సుఖే అన్నారు తప్ప సుఖే పలే కష్టే అని ఎక్కడ చెప్పలేదండి. అందుకోసం వాళ్ళు కష్టాన్ని తప్పించుకొని వాళ్ళకి గెలుపు రావాలని కోరుకుంటూ ఉంటారు మిత్రులారా. అందుకే వారి దగ్గర డబ్బు రాదు. ఒకవేళ మీరు డబ్బు సంపాదించాలి, మీరు ధనవంతులు కావాలనుకుంటే ఈ రోజు నుండి మీ యొక్క ఆలోచన విధానం మార్చండి. కష్టాన్ని మీరు తట్టుకుంటేనే మీకు గెలుపు అనేది సొంతం అవుతుందన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి. అలా కాకుండా నేను కష్టపడకుండా డబ్బు రావాలి అంటే అది రాదు మిత్రులారా. ఆ గెలుపు అనేది మీ జీవితంలో తప్పిపోతుందని గుర్తుపెట్టుకోండి. మీ ముందు నుంచే వెళ్ళిపోతుంది. అలాగే మిత్రులారా,
మీరు మొదలు పెట్టకపోతే, మీరు చిన్నగా మొదలు పెట్టకపోతే, మీ సేవింగ్ చేయడం కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, మీరు మొదలు పెట్టకపోతే ఏదైనా కూడా సాధించలేరనే సత్యాన్ని తెలుసుకోరండి చాలామంది. డబ్బు సంపాదించాలని అనుకుంటారు, కానీ వాళ్ళు మొదలు పెట్టరు, అంటే ప్రయత్నం చేయరు. మొదలు పెట్టక ముందే వాళ్ళు ధనవంతులు కావాలనుకుంటారు. అందుకోసం మై డియర్ ఫ్రెండ్స్, అందుకే వాళ్ళ దగ్గరికి డబ్బు రాదండి. మీరు డబ్బు సంపాదించాలని కోరిక బలంగా మీకుంటే, చిన్న పని అయినా పెద్ద పని చిన్నగా మొదలు పెట్టండి, ముందుగా మొదలు పెట్టండి. మీరు మొదలు పెట్టడం ద్వారా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మిత్రులారా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక నైట్లో కార్లో ప్రయాణం చేస్తున్నారు. మీరు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళాలి. అమావాస్య చీకటి, మొత్తం చీకట్లో వెళ్తున్నారండి. మీరు హైదరాబాద్లోనే చీకటి ఉంది కదా, అమావాస్య చీకటి ఉంది కదా అని అనుకుంటే మీరు వెళ్ళగలుగుతారా? లేదండి. మీ కారుకి లైట్లు ఉంటాయి, మీరు వెళ్తున్న కొద్ది కారు లైట్లు వెళ్తూ ఉంటాయి. అలాగే మీరు ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కారు లైట్లు మీకు తోడుగా వచ్చాయి. అలాగే మీరు కూడా డబ్బు మీ దగ్గరికి రావాలంటే మీరు ప్రయత్నం స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా మీ దగ్గరికి డబ్బు వస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఏ పని చేయకుండా మీ దగ్గరికి డబ్బు రాదు అనే సత్యాన్ని కూడా తెలుసుకోండి మిత్రులారా. అలాగే మిత్రులారా, మీరు నా వల్ల కాదు, డబ్బు సంపాదించడం నా వల్ల కాదని వాళ్ళు డిసిప్లిన్ ఫాలో అవ్వరండి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించాలి అనుకుంటే, డబ్బు మీ దగ్గరికి రావాలి అనుకుంటే కనుక, మీ దగ్గరికి డబ్బు రావాలని మీరు అనుకుంటున్నారు, కానీ మీ దగ్గర డిసిప్లిన్ లేదు, కానీ మీ దగ్గర డబ్బు అందుకే రావడం లేదు అని గుర్తుపెట్టుకోండి. ఆ సత్యాన్ని తెలుసుకోండి. మీరు డబ్బు సంపాదించాలంటే డబ్బు కాదండి, డబ్బుకు సంబంధించిన డిసిప్లిన్ అలవర్చుకోండి. మిమ్మల్ని ఎలా రిచ్ చేస్తుందో దాని గురించి ఆలోచించండి. మీరు మీ దగ్గర ఉన్న డబ్బుని మీరు ఎలా సంపాదించాలి. చాలామంది అనుకుంటారు, నా దగ్గర ఉంటే ₹1,00,000 ఉంటే నేను ఇన్వెస్ట్మెంట్ పెడతాను, వ్యాపారం చేస్తాను అని అనుకుంటారు. కానీ ఆ ₹1,00,000 మీరు అప్పు చేయవలసిన అవసరం, మీరు సంపాదించి పెట్టండి. మీరు సంపాదించడం కోసం 3 నెలలు 4 నెలలు కష్టపడండి. ఆ ₹1,00,000 ఫామ్ అయిన తర్వాత మీ యొక్క ఆచరణలో పెట్టండి. అప్పుడు డబ్బు మీ దగ్గరికి ఎందుకు రాదో ఒకసారి ఆలోచించండి మిత్రులారా. డబ్బు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే అప్పు చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. ఓకే, అప్పులు చేసి కార్లు కొంటారు, అప్పులు చేసి ఫోన్లు కొంటారు, ఈఎంఐకి వెళ్తారు, ఇవన్నీ కొంటూ ఉంటారు, క్రెడిట్ కార్డులు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి డిసిప్లిన్ లేకపోతే, డబ్బు విషయంలో డిసిప్లిన్ లేకపోతే ఎప్పుడు కూడా డబ్బు మీ దగ్గర రాదు అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. మీరు డబ్బు సంపాదించాలనుకుంటే ఖచ్చితంగా మీరు డబ్బు గురించి పాజిటివ్గా ఆలోచించాలి. డబ్బుకు సంబంధించిన మెడిటేషన్ చేయాలి, డబ్బుకు సంబంధించిన అఫర్మేషన్ చేయాలి, డబ్బుకు సంబంధించిన పని ఆచరణలో పెట్టాలి. మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎంత పెద్ద తెలివితేటలు ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీరు మీ యొక్క ఆలోచనని ఆచరణలో పెట్టినంత వరకు మీరు ఏమీ సాధించలేరు అన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. అందుకోసాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ విషయాలు మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమవుతే, మీరు మారాలి అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఎస్, నేను మారుతాను, ఈ రోజు నుంచి నేను మారుతాను, ఈ తప్పులు చేయను, డబ్బు నా దగ్గరికి ఎందుకు రావడం లేదో నాకు అర్థమైంది అని మీరు అనుకుంటే ఎస్ నేను మారుతాను అని ఒక కామెంట్ పెట్టండి. ఎస్ అని కామెంట్ పెట్టండి మిత్రులారా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డబ్బుని ఎలా సంపాదించాలని చాలా అద్భుతమైన విషయాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.